సెకండ్ వేవ్‌లో మనం చూసుకుంటే చిన్న పిల్లలకి అంటే చాలా వరకు పాజిటివ్ వచ్చినా కూడా టెస్ట్‌లో, కానీ వాళ్ళకి ఎట్లాంటి లక్షణాలైతే కనపడలేదు. అంటే టెస్ట్ చేస్తే మాత్రం ఆర్‌టీపీసీఆర్‌లో పాజిటివ్ వస్తా ఉంది. వాళ్ళొచ్చేసేసి పాజిటివ్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తున్న సూచనల ప్రకారము కొన్ని మెడిసిన్స్ అయితే వాడుతా ఉన్నారు. మరి హెవీ డోసెస్ కాకుండా నార్మల్ మెడిసిన్స్ ఇస్తా ఉన్నారు. సో, వాళ్ళకు మళ్ళీ క్యూర్ అయిపోతా ఉంది. ఇదే పెద్దలకి వచ్చినప్పుడు అంటే మనము ముగ్గురు గురించి మాట్లాడదాం ఇక్కడ. చిన్న పిల్లల గురించి, మహిళల గురించి, అదే విధంగా మెయిల్స్ కొంచెం యువకుల గురించి వీళ్ళ గురించి మాట్లాడితే చిన్న పిల్లలకైతే ఇంపాక్ట్ ఎక్కువగా కనపడట్లేదు. సో, వాళ్ళకి వచ్చినా కూడా రికవర్ అయిపోతా ఉన్నారు. కేవలం డోలో లాంటి టాబ్లెట్స్ ఏసేసుకొనే చాలు అని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు రికవర్ అయితా ఉన్నారు. ఎందుకంటే ఇమ్యూన్ పవర్ పిల్లలకి ఎక్కువగా ఉండడమే దీనికి కారణం అంటారా? అదే విధంగా మహిళలు కూడా చాలా ఇంపాక్ట్ తక్కువగా ఉంది ఈ కరోనా బారిన పడే వారిలో. మగవారికి మాత్రం చాలా ఇబ్బందులకు గురైపోయి కొన్ని మరణాలు కూడా సంభవించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటారు ఈ డిఫరెన్సెస్? కరెక్టే నవీన్, నువ్వు చెప్పిన అబ్జర్వేషన్ అనేది 100% రైట్. అది పిల్లల్లో ఇన్ఫెక్షన్ తీసుకున్నట్లయితే కనుక 3 ఏజ్ గ్రూప్ లో, పిల్లల్లో, మహిళల్లో, అదే రకంగా మగవాళ్ళలో, యువకుల్లో, అదే రకంగా పెద్దవాళ్ళలో తీసుకున్నట్లయితే పిల్లల్లో చాలా అందరూ ఇన్ఫెక్ట్ అయినా కానీ సిమ్టమ్స్, అదే రకంగా ఇంపాక్ట్ ఆఫ్ ద డిసీజ్ చాలా తక్కువగా ఉంటుంది పిల్లలు. ఇది మనం సైంటిఫిక్ గా మాట్లాడుకోవాలి. ఎందువల్ల అని చూసినట్లయితే వైరస్ లో స్పైక్ ప్రోటీన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అనమాట, మోస్ట్ ప్యాథోజెనిక్ ప్రోటీన్ అని. ఆ స్పైక్ ప్రోటీన్ అనేది ఒక్కసారి పీల్చినప్పుడు ముక్కు ద్వారా లేదా నోటి ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత మన తొండంలో, అదే రకంగా ఫారింగ్స్ లో, లోపల ఊపిరితిత్తులలో ACE2 అంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ అంటారు దాన్ని. ACE2 అనే రిసెప్టార్స్ ఉంటాయన్నమాట. ఈ స్పైక్ ప్రోటీన్ అనేటువంటిది ఈ రిసెప్టార్ లో ఫిట్ అయిన ద్వారానే బాడీలోకి ఎంటర్ అయ్యే మెకానిజం ఇది మాత్రమే అనమాట. సో ఈ ACE2 రిసెప్టార్స్ ఎవరిలో ఎక్కువగా ఉంటాయని చూసుకున్నట్లయితే మగవాళ్ళలో, ఎస్పెషల్లీ 25 to 55 ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటాయన్నమాట. పిల్లల్లో ఇవి చాలా తక్కువగా డెవలప్ అయి ఉంటాయి, సంఖ్య తక్కువగా ఉంటుంది, మెచ్యూరిటీ ఆఫ్ ద రిసెప్టార్ కూడా తక్కువగా ఉంటుంది. అదే విధంగా ఆడవాళ్ళలో కూడా ACE2 రిసెప్టార్స్ మెచ్యూర్ గా ఉన్నా కానీ సంఖ్య తక్కువగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే రిసెప్టార్ సంఖ్య తక్కువగా ఉంటుందో వైరస్ బాడీలోకి ఎంటర్ అయ్యే క్వాంటిటీ కూడా తక్కువగా ఉంటుంది. వైరస్ క్వాంటిటీ తక్కువగా ఉండడం వల్ల ఇంపాక్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఇది ఒక స్టాండర్డ్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట, మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ ఎక్స్ప్లెనేషన్. సో పిల్లల్లో స్వతహాగా ACE2 రిసెప్టార్స్ తక్కువగా ఉండడం వల్ల లక్కీలీ ఇంపాక్ట్, వైరస్ ఎంటర్ అవ్వే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంది కాబట్టి వైరల్ లోడ్ తక్కువగా ఉంటుంది, అదే రకంగా ఇంపాక్ట్ కూడా తక్కువగా ఉంటుంది. కాకపోతే నేను అన్నట్లుగా అక్యూట్ కోవిడ్ కంటే కూడా పిల్లల్లో ఈ వైరస్ లోపలికి వెళ్ళిన ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత నెలన్నర తర్వాత ఈ మిస్సీ వల్లనే ఎక్కువగా ప్రమాదం అని మనం చెప్పుకోవచ్చు పిల్లలు, అక్యూట్ కోవిడ్ కంటే కూడా. సో ఇన్ఫెక్షన్ తక్కువగా ఉంది కదా అని పేరెంట్స్ ఏమాత్రం రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మిస్సీ అనే రిస్క్ ఆటోమేటిక్ గా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ రాకోకుండా ప్రివెన్షన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఇంకా ఫారిన్ కంట్రీస్ లో తీసుకున్నట్లయితే కనుక, నువ్వు అడిగావు కదా ఇందాక ఎలాగా మనము డిఫరెన్షియేట్ చేయాలి అని, క్లినికల్ గా అనేది చాలా కష్టం. సో అందరూ ఏం చేస్తారంటే హోమ్ బేస్డ్ ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ అనేటువంటి వచ్చేస్తున్నాయి ఇండియాలో కూడా. సూన్ యూ విల్ సీ దెమ్. అంటే పేరెంట్స్ ఇళ్లలోనే పెట్టుకొని డౌట్ఫుల్ గా ఉన్నారు, కొంచెం కోల్డ్ ఉంది, కాఫ్ ఉంది, ఇంట్లో పెద్దవాళ్ళకి కావచ్చు, పిల్లలకి కావచ్చు, ర్యాపిడ్ యాంటిజెన్, కొంచెం స్టాండర్డైజ్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఇప్పుడు ఇళ్ళకే వచ్చేస్తున్నాయి తొందరలో. సో వాటితో టెక్నిక్ కరెక్ట్ గా నేర్చుకొనేసేసి టెస్ట్ చేసుకోవడం ద్వారా దట్ ఈస్ ద ఓన్లీ వే. ఎందుకనంటే ఎర్లీగా టెస్ట్ చేస్తే ఎర్లీగా ఐసోలేట్ చేయొచ్చు, ఈ స్ప్రెడ్ అనేది ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఫ్యూచర్ ఈజ్ టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్ అనమాట. ప్రాపర్ గా టెస్టింగ్ చేయడం ద్వారానే మనం ట్రేస్ చేసి ఐసోలేట్ చేసి మనం ప్రివెన్షన్ అనేది స్ప్రెడ్ చేయొచ్చు. పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. ఓకే, మనకు అఫీషియల్ గా WHO నుంచే థర్డ్ వేవ్ అయితే చాలా ప్రమాదకరంగా ఉండబోతా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా సూచనలు కొన్ని వస్తా ఉన్నాయి. అదేవిధంగా కరోనా వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అరోరా గారు కూడా చెప్పారు, లేదు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి, డిసెంబర్లో వచ్చే విధంగా ఉంది, మేము అక్టోబర్ నవంబర్ అనుకున్నాము కానీ కాదు, డిసెంబర్లో వచ్చే విధంగా ఉంది. సో ఆలోపు అంటే మాకు టైం దొరికింది కాబట్టి రోజుకు 1 కోటి మందికి మేము వ్యాక్సిన్ ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాము, ఆ విధంగానే మేము ముందుకు వెళ్తాము. సో ఎవరు మీరు భయపడాల్సిన పని లేదు కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అరోరా గారు చెప్పారు. సో అసలు మనం అంటే ఇది థర్డ్ వేవ్ లో లేదంటే లాంబ్డాలో కావచ్చు, ఈ డెల్టా ప్లస్ లో కావచ్చు, చిన్నపిల్లల పైన ప్రభావం అనే దాని గురించి మనం మాట్లాడాము. ఆ ఫుడ్ ఏం తీసుకోవాలంటారు? పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఇమ్యూనిటీ పవర్ మామూలుగానే స్వతహాగానే వాళ్ళకి మంచిగా ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. కానీ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మరింత జాగ్రత్తగా ఉండొచ్చు అంటారు పిల్లలు, చిన్నపిల్లలు? యూజువల్లీ దీంట్లో 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు, పుట్టిన పిల్లల్లో, అదే రకంగా పెద్ద పిల్లల్లో. పుట్టిన పిల్లల్లో మనకి ముఖ్యంగా తీసుకున్నట్లయితే తల్లిపాల మీదనే అనేటువంటిది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది,
ఒకవేళ మదర్ కి కోవిడ్ పాజిటివ్ అయితే పిల్లలకి పాలు ఇవ్వాలా వద్దా అనేటువంటిది సందేహం చాలా మంది అప్పుడే తల్లులైనటువంటి వాళ్ళు మనల్ని అడగడం జరుగుతుంది. సో వీళ్ళలో న్యూట్రిషన్ తీసుకున్నట్లయితే కనుక పిల్లల్లో ఖచ్చితంగా ఓన్లీ మనకి క్లియర్ గా రికమెండేషన్ ఏంటి అని అంటే, మదర్ ఒకవేళ పాజిటివ్ అయితే కనుక బ్రెస్ట్ ఫీడింగ్ అనేటువంటి తల్లిపాలు డైరెక్ట్ గా ఇవ్వడం అనేది స్టాప్ చేయాల్సిన అవసరమే లేదు. నవి ఖచ్చితంగా తల్లిపాలే తీసుకోవాలి. ఎందుకంటే తల్లిపాలు డైరెక్ట్ గా ఇవ్వకపోతే వచ్చే డిసడ్వాంటేజెస్ కంటే కూడా కోవిడ్ వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ తక్కువ న్యూ బోర్న్స్ లో. సో కాబట్టి తల్లి ఒకవేళ పాజిటివ్ అయినా, అది ప్రెగ్నెన్సీ టైంలో పాజిటివ్ అయినా, డెలివరీ టైంలో తెలిసినా గానీ, డెలివరీ తర్వాత పిల్లలు డైరెక్ట్ గా మదర్ దగ్గర ఫీడింగ్ తీసుకోవడం అనేది 100% అడ్వైజబుల్ అనమాట. దీంట్లో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. కాకపోతే మదర్ మాస్క్ పెట్టుకోవడం, లేదా ఏదైనా 3 లేయర్ మాస్క్ కానీ, లేకపోతే మన నాప్కిన్ తో ఉన్నా కానీ చక్కగా కవర్ చేసుకొని ఫీడింగ్ ఇవ్వడం అనేటువంటిది మంచి హ్యాబిట్, అది కోవిడ్ బిహేవియర్. తర్వాత బేబీ కేర్ లో కూడా బేబీని తీసుకోవడం కానీ, హత్తుకోవడం కానీ, మదర్ హెల్త్ సహకరించినంత వరకు బేబీ కేర్ లో మదర్ ఇన్వాల్వ్ అవడం అనేది తప్పనిసరి. ఇది న్యూ బార్న్స్ లో. కొంచెం పెద్ద పిల్లల్లో మనం తీసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా మనకి ఇమ్యూనిటీ అనేటువంటిది ఇమ్యూనోగ్లోబులిన్స్ మనం వింటున్నాం, యాంటీబాడీస్ డెవలప్ అవ్వాలి అని. అంటే బాడీలో ఐజిఎం అనేటువంటివి, ఇమ్యూనోగ్లోబులిన్ జి, ఇమ్యూనోగ్లోబులిన్ ఎం అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి డిఫెన్స్ మెకానిజం అనమాట. పిల్లల్లో ఎటువంటి వైరస్ అయినా, ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా ఫ్రంట్ లైన్ వారియర్స్ అనమాట ఈ యాంటీబాడీస్ అనేటువంటివి. ఈ యాంటీబాడీస్ అనేటువంటి నథింగ్ బట్ ప్రోటీన్స్, మైక్రో ప్రోటీన్స్ అనమాట. సో మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అంతా ప్రోటీన్స్ నుంచి తయారయ్యేటువంటి యాంటీబాడీస్. సో ఆబ్వియస్ గా ప్రోటీన్ రిచ్ ఫుడ్ సరిగ్గా తీసుకోవడం వల్ల యాంటీబాడీస్ ఉత్పత్తికి, అదే రకంగా ఇండైరెక్ట్ గా తద్వారా ఇమ్యూనిటీ పెరగడానికి సహాయపడుతుంది. సో పిల్లల్లో ప్రోటీన్ రిచ్ డైట్ అనేటువంటిది మనం ఎంటర్టైన్ చేస్తాం అంటే 1 year ప్లస్. ఈ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటే మెయిన్ గా మనకి నాన్ వెజ్ సోర్స్ నుంచి ఎగ్, అదే రకంగా ఫిష్, చికెన్ వీటి నుంచి చూసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ కాదు, వెజిటేరియన్స్ మేమంటే కనుక వీళ్ళలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి అన్ని పప్పులు దినుసులు కూడా ప్రోటీన్ రిచ్ ఉంటాయి. సోయా అనేటువంటిది ప్రోటీన్ రిచ్, పన్నీర్ అనేటువంటిది ప్రోటీన్ రిచ్. అదే రకంగా మనకి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్మండ్స్ కానీ, ఇవన్నీ కూడా, రాగులు కానీ, జొన్నలు కానీ, ఇవన్నీ కూడా ప్రోటీన్ రిచ్ డైటే. సో సీరియల్స్, అదే రకంగా సోయా, పన్నీర్, వెజిటేరియన్స్ అయితే కనుక దాల్, ఇవి తీసుకోవడం మంచిది. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ వైట్ ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే హై ప్రోటీన్ ఆల్బుమిన్ ఉంటుంది. అదే రకంగా ఫిష్ అండ్ లివర్, ఇవి కూడా నాన్ వెజిటేరియన్ డైట్ లో ప్రోటీన్ రిచ్ డైట్. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఓవర్ లాంగ్ టర్మ్ లో మనకి అనేటువంటిది యాంటీబాడీస్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. అదే రకంగా ఇమ్యూనిటీ కూడా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా మనం చూస్తున్నాం విటమిన్ సి అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. సో విటమిన్ సి రిచ్ డైట్ కూడా ఎంకరేజ్ చేయాలి పిల్లల్లో. ముఖ్యంగా మనకి విటమిన్ సి అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. మనకి ఆరెంజెస్ లో, సిట్రిక్ ఫ్రూట్స్ అన్నిట్లో దొరుకుతుంది అనమాట. ఆమ్లా, ఉసిరికాయలో దొరుకుతుంది, గోవాలో దొరుకుతుంది, గ్రేప్స్, ద్రాక్షలో దొరుకుతుంది. సో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ని బాగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది చక్కగా పెరుగుతుంది. అదే రకంగా ఐరన్ రిచ్ డైట్, ఐరన్ కూడా ఒక రకమైన యాంటీ ఇమ్యూన్ పవర్. కాకపోతే డైట్ లో లేనటువంటిది పెద్దవాళ్ళకి ఇప్పుడు మనకి ఫిజిషియన్స్ కానీ పిల్లల్లో మేము రికమెండ్ చేసేది విటమిన్ డి అనేది. ఇది మనకి ఓన్లీ సూర్యరశ్మి ద్వారానే వస్తుంది అనమాట విటమిన్ డి. సో మనకి విటమిన్ డి అనేటువంటిది ఆహారంలో వచ్చే అవకాశం చాలా తక్కువ కాబట్టి పెద్దవాళ్ళు, పిల్లలు కూడా విటమిన్ డి సప్లిమెంట్స్ అనేటువంటిది తీసుకోవడం మంచిది. ఈ విటమిన్ డి సప్లిమెంట్స్ యూజువల్ గా 6 వారాలు ఇస్తారు, వారానికి ఒక శాషెట్ కింద. సో మీ పర్టికులర్ పీడియాట్రిషియన్ పిల్లలైతే కన్సల్ట్ చేసి, పెద్ద వాళ్ళైతే ఫిజిషియన్, విటమిన్ డి మాత్రం సప్లిమెంట్స్ తీసుకోవాలి. అది డైట్ నుంచి రాదు, మనకి కేవలం సన్లైట్ నుంచే వస్తుంది. ఇప్పుడు పిల్లలు బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి, సన్లైట్ స్కోప్ తక్కువ కాబట్టి సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది.